భూభారతి హక్కులు హారతి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 లక్షల ఖాతాలు. పీఓబీలో నేడు వాటికంటే ఎక్కువే. తొలగించేందుకు అధికారులు ససేమిరా. భూ హక్కులపై లక్షలాది మంది ఆందోళనకు గురవుతున్నారు. 6 ఏళ్లుగా భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్, భూభారతి అమలుతో బాధితులు అధికారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే లక్షలాది ఎకరాల పట్టా భూములను సర్కారీ అంటూ నిషేధితకు కొనసాగుతున్నాయి. భూమి తన ఆక్రమణలోనే ఉన్న, చేతిలో కొత్త పాస్ పుస్తకం ఉన్న అధికారుల వైపరీత్యం మూలమేమిటో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో భూభారతి పోర్టల్, కార్డ్, కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మిషన్లపై స్టే ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ల డేటాల మధ్య అగాధం నెలకొన్నది. ఏడాది వరకు భూభారతి పోర్టల్లో పట్టాగా ఉన్న భూమి ఇప్పుడేమో సర్కారీ అంటూ కొత్త భాష్యం చెప్తున్నారు. ఇలా వ్యవసాయేతర బాధ్యులు నిర్వహించిన కార్డులోని డేటాను భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేయడంలో లక్షలాది ఎకరాల భూమి హక్కుల ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మధ్య క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అంశంలో అంతులేని తేడా ఉందని తెలుస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు 6 లక్షల ఖాతాలను పీఓబీ చేర్చినట్లు సమాచారం. ఇప్పుడు అంతకంటే ఎక్కువే నమోదు చేశారని ప్రచారం జరుగుతుంది. రైతులకు కన్నీళ్ళే. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు రైతులు పడుతున్న వ్యవస్థలు చూస్తే కన్నీళ్లు రాక తప్పదు. ఏడాది క్రితం క్లియర్ చేసుకున్న పట్టాదారుల భూములను కూడా తిరిగి ప్రభుత్వ పరం చేస్తుందంట. ఇక దీనిపైన ధరణి వేయింది, భూభారతి వచ్చింది, ఇక భూములకు రక్షణ వచ్చిందని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇక వాళ్ళు రైతులను ఇంకా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంది అని చెప్పేసి అంటే పరిష్కారం లేదు. వీళ్ళకు భూదాహంతో ఉన్నారు. వీళ్ళంతా కూడా భూమిని అత్యాచారం చేస్తూ ఉన్నారు. అట్లనే అనిపిస్తూ ఉంది. రైతులు మా భూమి మాకు కావాలని చెప్పేసి పోయి భూ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో, అటు తహసీల్దార్ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉంటే సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. పీఓబీ జాబితాలో నమోదు చేసిన ఘనత రెవెన్యూ అధికారులకే దక్కుతుంది. వాళ్ళు ఎన్నిసార్లు అప్లై చేస్తున్నారు, ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు, ఎప్పుడు ఎవరు క్లియర్ చేశారు, ఎవరు లాగిన్ నుంచి డిలీట్ చేశారు, ఇలాంటి అన్ని విషయాలను భూభారతి పోర్టల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ గతంలో క్లియర్ అయినా సరే మళ్ళీ నిషేధాజ్ఞలు కొనసాగిస్తామని అధికారులు అంటున్నారు. పైగా గతంలో ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో ఉందో ఇప్పుడు అంతే చేశామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల చెప్పడం గమనార్హం. అంటే క్లియర్ చేసినా సరే తిరిగి ఆ ల్యాండ్ను 22A కింద నమోదు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే కొన్ని లక్షలాది మంది రైతులు తమ పట్టా భూములను సర్కారీ అంటూ నమోదు చేశారు. పీఓబీ నుంచి తమ భూములను వదిలించుకునేందుకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. తిరిగి భూభారతిలోనే అదే నిషేధాన్ని కొనసాగించడంపై మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాస్ గారు గత ప్రభుత్వం అక్రమాలు చేసింది, తప్పిదాలు చేసింది, ధరణిని వాళ్ళు దాసోహం చేసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా దాన్ని దగా చేసిరని చెప్పేసి మీరే చెప్పారు. మరి ఏ ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఆ ధరణిలో ఉన్నటువంటి అంశాలనే మేము కొనసాగిస్తూ ఉన్నాం. అప్పుడు జరిగినటువంటి తప్పిదాలని చెప్పేసి మీరే చెప్తారు. రైతు భూమిని అగాధం చేసిరని చెప్పేసి మీరే చెప్తారు. రైతును ఆగం చేస్తారని చెప్పేసి మీరే చెప్తారు. మరి ఎందుకని చెప్పేసి ఈరోజు మళ్ళీ దాన్నే కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్నే మేము చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సిగ్గు శరం ఏం లేదు. నిజంగా చెప్తా ఉన్నా, రైతులను ఆగం చేసే ఏ ప్రభుత్వానికైనా సిగ్గు శరం లేదు. అరే నా భూమి పరిస్థితి దారుణమైన ధరణి రాగానే ఎవరి పేరు మీదో పడితే దాన్ని పోయి మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి కోర్టుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, మండలాల చుట్టూ, ఆర్డీఓల ఆఫీసుల చుట్టూ తిరిగి యాస్టకొచ్చి మళ్ళీ వాళ్ళతోనే కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. మళ్ళీ అదే పరిస్థితిని ఈ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఇక వాళ్ళకు మీకు తేడైంది, వాడి దొంగనే మీరు దొంగనే, మొత్తం డెకాయత్ కలిసి తయారయ్యారని చెప్పేసి పృథ్వీ అంటాడు అప్పుడప్పుడు. ఇక అదే నిజం అనిపిస్తూ ఉంది. అరే ఏంది ఇది? రైతులు భూమి ఉందని మురువన్నా, భూమి రికార్డులో లేదని చెప్పేసి ఏడవన్నా, చేతుల నిండా వ్యవసాయం చేసుకునేందుకు భూమి ఉందని చెప్పేసి సంతోషపడాలన్నా, లేదంటే పట్టాకు లేదని చెప్పేసి
వాళ్ళ చుట్టూ తిరగనా? మొత్తానికి రైతులను ఆగం చేసే ప్రభుత్వాలే ఏర్పడతా ఉన్నాయి. అందుకే రైతులు మేల్కోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. భూభారతిలోనూ తీరని కష్టాలు ఏడ తీరుతాయి? అందరు దొంగలు లంగలే అధికారంలోకి వస్తూ ఉంటే ఏడ కష్టాలు ఏడ తీరుతాయి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, రైతులపైన ప్రేమ ఉంటే, మధ్యతరగతి కుటుంబాలపైన ప్రేమ ఉంటే, చలో మొత్తం పూర్తిగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని భూములను ప్రభుత్వ పరం చేసి అందరికి సమాన వాటం వంచురి. ఆ నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి హక్కు లేదా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నిజంగా రైతులపైన ప్రేమ ఉంటే మొత్తం ఎవరెవరి చేతిలో భూములు ఉన్నాయో ఆ భూములన్నిటి కూడా ప్రభుత్వ పరం చేసుకోరు. ఒకసారి ప్రభుత్వ పరం చేసుకొని అవన్నిటిని కూడా మళ్ళీ పేద ప్రజలకు అందరికి సమాన వాటం వంచండి. ఒకరికి 1000 ఎకరాలైంది, ఒకరికి 100 ఎకరాలైంది, లేనుంటే లేకపోవడింది. చాలామంది విధవలు రిజర్వేషన్ల పైన మాట్లాడుతూ ఉన్నారు కదా, వీళ్ళకి అన్ని భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మరి వాటిపైన మాట్లాడుర్రి. సంపాదించరు, కష్టంతో సంపాదన. ఎవరి కష్టం ఎవరి సంపాదన. దున్నడానికి భూమి ఎందుకు వచ్చింది? వీటిపైన మాట్లాడే సత్తా ఉండదు, వీటిపైన మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించదు.